హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటనుకున్నారు? కోడిగుడ్డు పొరుటు చేస్తున్నానండి. ఏంటి అదొక స్పెషలా అంటున్నారా? అవునండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అందరి దగ్గర ఇలాగ తిప్పేసి పిండి పిండిగా ఉన్నదే చూస్తాను. కానీ నేను చాలా డిఫరెంట్గా చేస్తానండి. చూస్తున్నారు కదా, 5-6 వెల్లుల్లి రెమ్మలు అయితే కొట్టి వేస్తాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు వాడనండి. ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవర్తోనే యమ్మీ యమ్మీగా అదిరిపోద్ది కోడిగుడ్డు పొరుటు అయితే. ఇంకా గుడ్లు కొట్టి వేసిన తర్వాత ఆమ్లెట్లా మెల్లగా కదిపేసి ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుతానండి. అప్పుడు అది ఆమ్లెట్లా గట్టిగా అవుతుంది కదా, అలా గట్టిగా అయిన తర్వాత అప్పుడు గరిటతో మెల్లగా అలా కదిపితే అది ముక్కలు ముక్కలుగా ఆమ్లెట్ ముక్కల్లా ఉంటుందండి. మనం వేడి వేడి అన్నంలో కలుపుకుని తినేటప్పుడు అయితే అవి ఆమ్లెట్ ముక్కల్లో వస్తూ మధ్య మధ్యలో నంచుకుంటుంటే యమ్మీ యమ్మీగా అద్దరిపోద్దండి. మరి కోడిగుడ్డు పొట్టుని మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.